నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆన్లైన్ గేమ్స్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది యువత తప్పుదోవ పడుతున్నారు అప్పుల పాలవుతున్నారు ప్రాణాలు పోతున్నాయి వీటికి సంబంధించి ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఈడీ దర్యాప్తులు కూడా చేస్తుంది ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్ పై మోదీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది బెట్టింగ్ యాప్ల నియంత్రణ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే ఒక కొరడాను బయటికి తీసుకొస్తోంది ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్లు నిషేధం విధిస్తోంది చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు భారీ పెనాల్టీ కూడా ఉంటుంది డ్రీమ్ 2 ఎంపీఎల్ విజ్నో గేమ్స్ 24/7 కంపెనీలపై దీని ప్రభావం పడనుంది గేమింగ్ రంగానికి ఏటా 20,000 కోట్ల నష్టం కూడా రానుంది నష్టం వచ్చినా పర్లేదు దేశంలోని పౌరులు మాత్రం అవస్థల పాలవకూడదు వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదు అనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసినట్టుగా కూడా అర్థమవుతుంది దేశంలో బెట్టింగ్ యాప్ మాఫియా కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి సెలబ్రిటీలతో ప్రచారం సామాన్యులకు అవకాశాల పేరుతో అనేక మోసాలు చేస్తున్న ఆన్లైన్ గేమింగ్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది దీనికోసం ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ని లోక్సభ ఆమోదించింది ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ఎలా పనిచేస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏ కంపెనీలను ప్రభావితం అవుతాయి గేమింగ్స్ రంగం ఎదుర్కొనే సమస్యలు ఏంటి నష్టాలు ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను రెగ్యులర్ ఫ్రేమ్వర్క్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ల రిజిస్ట్రేషన్ వర్గీకరణ లైసెన్స్కి పర్యవేక్షించడానికి జాతీయ ఈ స్పోర్ట్స్ అథారిటీ లేదా జాతీయ ఆన్లైన్ గేమింగ్ కమిషన్ ఎన్ఓజీసీని ఏర్పాటు చేస్తున్నారు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా గేమింగ్ రంగంలో దేశీయ రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లు కొత్త కష్టాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది వాటిలో డ్రీమ్ 11 మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ విజ్నో గేమింగ్స్ 24/7 అంటే మై 2 సర్కిల్ కేలో ఫాంటసీ జంగ్లీ గేమ్స్ గేమ్స్ క్రాఫ్ట్ అలాగే 99 గేమ్స్ వంటి కంపెనీలు కూడా ఉంటాయి ఇక ప్రస్తుతం ఈ రంగంలో కఠిన నిర్ణయాలు పన్నుల నియంత్రణ 2 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి 400 కంటే ఎక్కువ కంపెనీలు మూతపడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ యానిమేషన్ కంటెంట్ క్రియేషన్ ఏఐ డిజైన్ యాడ్టెక్ వంటి ఉద్యోగాలపై ప్రభావం పడనున్నాయి అయితే కొత్త నిబంధనలు చర్యలతో ఈ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో $6 బిలియన్ పైగా నష్టం రావచ్చు ఈ రంగంలో ఇప్పటికే 25 కోట్లకు పైగా ఎఫ్డిఐలు వచ్చాయి కొత్తగా వచ్చే పెట్టుబడులు ఆగిపోవచ్చు అంతేగాక ఆన్లైన్ గేమింగ్ రంగంపై పడే పన్ను కారణంగా 20,000 కోట్ల నష్టాలు ఎదురవ్వచ్చు ఈ రంగానికి అనుబంధంగా ఉండే యాడ్స్ స్పాన్సర్షిప్లు డేటా సెంటర్లు సైబర్ సెక్యూరిటీ ఏడా 6,000 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది స్పాన్సర్షిప్ వీక్షకుల సంఖ్య తగ్గడం వల్ల స్పోర్ట్స్ లీగ్లు మీడియా కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది అయినా కానీ దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి ఒక బిల్లును తీసుకొస్తోంది మరి ఇన్ని నష్టాలు అని చెప్పుకుంటూ అంటే ఈ బిల్లు లక్ష్యం ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్తా సానుకూల గేమింగ్ను ప్రోత్సహించడం ఈ స్పోర్ట్స్ సురక్షితమైన సోషల్ లేదా ఎడ్యుకేషన్ గేమ్స్ని ప్రోత్సహించడం రిస్కీ మనీ గేమింగ్లు నిషేధం వ్యసనం లేదా ఆర్థిక నష్టాన్ని కలిగించే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ రియల్ మనీ గేమ్లకు కట్టడి అవుతుంది సామాన్యులకు భద్రత కల్పించాలనేది మెయిన్ ఉద్దేశం మోసం మనీ లాండరింగ్ ఇతర ఆన్లైన్ రిస్కుల నుంచి వినియోగదారులను ముఖ్యంగా యువతను రక్షించడమే ఈ చట్టం యొక్క ఈ బిల్ యొక్క మెయిన్ లక్ష్యం కొత్త ఆవిష్కరణకు మద్దతు దేశీయ గేమింగ్ పరిశ్రమను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడానికి నియామకాలు మార్గదర్శకాలను అందించడం బిల్లులో ఉండే కీలక నిబంధనలు పెనాల్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆన్లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి వస్తే రియల్ మనీ ఆన్లైన్ గేమ్లు నిషేధం ఎదుర్కొంటాయి ఫాంటసీ స్పోర్ట్స్ పోకర్ రమ్మీ ఆన్లైన్ లాటరీలతో సహా స్కిల్ బేస్డ్ లేదా ఛాన్స్ బేస్డ్ ఏవైనా సరే నిషేధానికి గురికాక తప్పదు అయినా చట్టవిరుద్ధంగా మనీ గేమ్స్ నిర్వహిస్తే యాజమాన్యానికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి జరిమానా విధిస్తారు కొన్నిసార్లు రెండూ జరగచ్చు రియల్ మనీ ఆన్లైన్ గేమ్లు యాడ్స్ చేస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంది పదే చట్టాన్ని మీరితే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష 2 కోట్ల వరకు జరిమానా రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది రియల్ మనీ గేమింగ్లో భాగమయ్యే బ్యాంకులు పేమెంట్ గేట్వేలు ప్రకటనదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా పరిగణించరు వారు బాధితులవుతారు సో ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఒక ఏమంటారు దేశ విద్రోహ చర్య అని చెప్పొచ్చు యువతను తప్పుదారి పట్టించడం అని చెప్పొచ్చు లేదా ఆ ఆశ చూపించి ఆ ఆశ ద్వారా మోసం చేసి యువత ముఖ్యంగా సామాన్యుల చావులకు కారణమవుతూ ఇలా అనేక నష్టాలు వస్తున్నాయి దీన్ని ఒక వ్యసనంగా చేస్తున్నారు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు సామాన్యులకు ఈ గ్యాంబ్లింగ్ అనేది బెట్టింగ్ అనేది రియల్ మనీ అనేది
అది యువత రేపు భావి భారత పౌరులకు కానీ లేకపోతే భారతదేశంలోని పౌరులకు కానీ శ్రేయస్కరం కాదు. ఇలాంటి వాటిని నిషేధించి మంచి మంచి గేమ్స్, అంటే ప్రతిదానికి చెడెంత ఉంటుందో మంచి అంతే ఉంటుంది. అంటే ఒక రూపాయి బిల్లకు బొమ్మ ఎంత ముఖ్యమో బొరుసు అంతే ముఖ్యం. అలాగే ప్రతి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి సంబంధించి చాలా వరకు నష్టాలే ఉన్నాయి. ఇలా కాకుండా పారదర్శకంగా ఉండే ఆన్లైన్ గేమ్స్, భారతదేశంలో వీటికి సంబంధించి తయారీ రంగాన్ని, దేశీయ గేమింగ్ పరిశ్రమను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇలా విదేశీ గేమింగ్ యాప్స్ ద్వారా నష్టపోయే వాళ్ళను రక్షించగలుగుతాం. ఈ మధ్యకాలంలో చాలామందిని వింటున్నాం, చదువుకునే పిల్లల నుంచి ఆర్థికంగా వెనుకబడిన వారు సినీ సెలబ్రిటీయో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ పేరుతోనో లేకపోతే సోషల్ మీడియానో ప్రచారం చేయడంతో అబ్బా నిజమా ఒక 100 రూపాయలు వేసుకుంటే లక్షలు వస్తాయా అని 100 వేయడం, 100 వేసినోడికి 1000 రావడం, చూసినావా 1000 వచ్చినాయి కాబట్టి నేను ఇంకో 10,000 పెట్టి ఈ గేమ్ ఆడితే లక్షలు సంపాదించవచ్చు అని 10,000 పెట్టడం, ఆ డబ్బులు పోవడం, అరే ఫస్ట్ వచ్చినాయి ఇప్పుడు పోయినాయి అంటే నేను ఏదో తప్పాడుంటా ఇంకో 20,000 అప్పు చేద్దాం. ఇలా తల్లిదండ్రులు పైసలు ఇవ్వకుంటే వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అంటే పని చేయకున్న అవసరం లేదు, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడేసి సంపాదించవచ్చని జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ బాగు చేయాలి. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించిన డబ్బులో నిజాయితీ ఉండాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అనంటే దేశ యువత ప్రాణాలను పణంగా పెట్టో వాళ్ళ జీవితాలను పణంగా పెట్టో కాదు, వాళ్ళను సన్మార్గంలో రేపు ఈ నాయకుడు లేకున్నా ఈ నాయకుడు ద్వారా తయారైన యువత భారతదేశాన్ని నిలబెట్టగలుగుతుంది అనే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల నేపథ్యంలోనే ఈరోజు మోడీ సర్కార్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సర్జికల్ స్ట్రైక్ విధిస్తూ ఒక కొరడానైతే జులిపిస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది, ఎలా ఉండబోతుంది అనేది. మరి ఈ బిల్లు ఆవశ్యకత చాలా చాలా అవసరం అంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.